హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి లయబిలిటీ ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్. సో స్పెషల్ కేసెస్లో లయబిలిటీ ఎట్లుంటుంది? మామూలుగా రెగ్యులర్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది అండ్ అసెస్ ఎవరు ఉంటారో వాళ్ళు పే చేస్తుంటారు. ఆ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేస్తుంటాము. బట్ కొన్ని కేసెస్లో కొంత చేంజ్ అవుతుంది. సో ఆ కేసెస్ ఏవి అనేది చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. నెప్టన్ ఈజ్ ఏ షిప్ లైనర్ యూజ్డ్ ఇన్ క్యారింగ్ ప్యాసెంజర్స్ అండ్ కార్గో. సో ఈ బిజినెస్ ఉన్నాడు? క్యారింగ్ ప్యాసెంజర్స్ అండ్ కార్గో బిజినెస్లో ఉన్నాడు. ఓన్డ్ బై మిసెస్ థామస్ ఆఫ్ యూకే. ద షిప్ క్యారీడ్ ద ప్యాసెంజర్స్ అండ్ కార్గో ఇన్ జూన్ 2021 ఫర్ సింగపూర్ టు చెన్నై. సో సింగపూర్ నుంచి చెన్నైకి అండ్ చెన్నై నుంచి సింగపూర్కి తీసుకొని వెళ్తున్నారు ఇన్ జూన్ 2021లో. కలెక్టెడ్ ఛార్జెస్ త్రో అమౌంటింగ్ టు 200 lakhs. సో టోటల్గా 200 lakhs కలెక్ట్ చేసినారు. సో షిప్పింగ్ బిజినెస్ ప్యాసెంజర్స్ని అండ్ కార్గోస్ని డ్రాప్ చేసుకుంటా ఫ్రమ్ సింగపూర్ నుంచి చెన్నైకి 200 lakhsని కలెక్ట్ చేసినారంట. మంచి బిజినెస్ బ్రో. అండ్ ఈఫ్ లెఫ్ట్ చెన్నై పోర్ట్ ఆన్ 15/6/2021. సో అతను చెన్నై నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? 15/6/2021కి వెళ్ళిపోతున్నాడు. ఫ్రమ్ ఇట్స్ జర్నీ టు కొరియా. సో చైనా నుంచి ఎక్కడ పోతాడు? కొరియాకి పోతాడు. నో అదర్ జర్నీ టు ఇండియా వాజ్ అండర్టేకెన్ బై ఎనీ ద వితిల్ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2022. సో the non-resident company has authorized its Indian agent to comply with the income tax provisions. Now, you are consulted by the company to explain about the procedure has to return of income to be filed and period with which the income assessment where thereof shall be completed by the assessing officers. సో అతను మిమ్మల్ని కన్సల్ట్ అయినాడు. సో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మేము ట్యాక్స్ ఎట్లా పే చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా ఫైల్ చేయాలని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మిస్టర్ థామస్ ఆఫ్ యూకే షెల్ బి రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షెల్ కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి ఇన్ ఇండియా ఫ్రమ్ ద జర్నీ ఆఫ్ ఇట్స్ షిప్ బిఫోర్ ఇట్ లీవ్ ఫ్రమ్ ఆన్వర్డ్ జర్నీ టు కొరియా. సో ఎప్పుడు పే చేయాలి? ఎప్పుడైతే వాళ్ళు ఇండియా నుంచి లీవ్ చేస్తుంటారో టు కొరియాకి పోతున్నారు ఆ టైంకి వాళ్ళు పే చేయాలి. హౌఎవర్ హ్యాస్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 172(3) where the assessing officer is satisfied that it is not possible for the master of the ship to furnish the return of income before dispatcher of the ship from the port and it is satisfactory arrangement has been made for filing return and payment of tax by the authorized agent in India. సో ఎవరైతే authorized agent in ఇండియాలో ఉంటాడో ఆ పర్సన్, సో he may permit filing of return within period of 30 days from the departure of ship. సో యాక్చువల్గా ఎప్పుడైతే షిప్ చెన్నై నుంచి కొరియాకి వెళ్తుందో అప్పుడే పే చేసి వెళ్ళాలి. బట్ అట్లా పే చేయలేకపోతే ఆర్ ఒక 30 days లోపల ఫైల్ చేయడానికి ఒక ఆథరైజ్డ్ పర్సన్ రెడీగా ఉండాలి అండ్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ within 30 days of departure of ships. So section 172(4)(a) provide that time limit of 9 months from completion of assessment year. In such a case, the period of 9 months is reckoned from the end of financial year in which return under section 172(3) is furnished. టైం లిమిట్ మామూలు 9 monthsకి సంబంధించి ఇక్కడ ఏమీ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ డైరెక్టర్ ఆఫ్ private company are personally liable to pay the income tax due for the company, but the liability does not extend towards interest and penalty payable by the company. సో డైరెక్టర్ ఒక ప్రైవేట్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు అండ్ పర్సనలీ లైబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ టు ద కంపెనీ, బట్ ద లైబిలిటీ డస్ నాట్ ఎక్స్టెండ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ పేయబుల్ బై ద కంపెనీ. డిస్కస్. సో ఫస్ట్ సెక్షన్ 179 ఏం చెప్తుందంటే contains provisions relating to the liability of director of private company in liquidation in respect of tax dues from the company. సో ఏవైనా ట్యాక్స్ డ్యూస్ ఫ్రమ్ ద కంపెనీ ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్ టైం అప్పుడు అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఆ డైరెక్టర్ యొక్క లైబిలిటీ ఎట్లుంటుందనే చెప్తాము. సో వేర్ ఎనీ ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ or any other company in respect of any income of any previous year during which such other company was a private company cannot be recovered, then every person who was director of such company at any time during the relevant previous year shall jointly and severally liable for the payment of such tax. సో ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉంటుందో
any other company in respect of any income in any previous year during which such other company was a private company cannot be recovered. సో వేరే కంపెనీ కూడా ప్రీవియస్ ప్రైవేట్ కంపెనీని అయితే ఈ కంపెనీ నుంచి ఇన్కమ్ని ఏమీ కలెక్ట్ చేసుకోలేదు. దెన్ ఎవ్రీ పర్సన్ హూ వాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ సచ్ కంపెనీ at any time during the relevant previous year shall be jointly and severally liable for payment of such taxes. సో ఇక్కడ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ కాకుండా ఇంకొక కంపెనీ ఉంటే ప్రైవేట్ కంపెనీ ఇన్కమ్ ఆ ప్రైవేట్ కంపెనీ కలెక్ట్ చేయలేనప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీ పే చేయాలి కదా ఇన్కమ్ వస్తే, అట్లాంటి కేసెస్లో ప్రైవేట్ కంపెనీ రికవర్ చేయలేనప్పుడు అంటే పర్సన్ కాదు కదా వెళ్ళి అడగడానికి, ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్సే జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ అవుతారు ఫర్ పేమెంట్ ఆఫ్ సచ్ ట్యాక్స్కి సంబంధించి. However, the director shall not be so liable if he proves that non-recovery cannot be attributed to any gross negligence, misfeasance or breach of duty on his part in relation to the affairs of the company. సో ఒకవేళ అతను ఏదైతే అమౌంట్ వచ్చేది ఉందో ఆ అమౌంట్ వచ్చే లయబిలిటీ అనేది ఇతని వల్ల కాదు, దట్ ఈస్ గ్రాస్ నెగ్లిజెంట్ ఏం లేదు, ఇతని మిస్ఫియసెన్స్ ఏమీ లేదు, ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఏం లేదు ఆన్ పార్ట్ ఆఫ్ ఇస్ ఇన్ రిలేషన్ టు అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఇతని వల్ల ఆ ఇన్కమ్ రాకుండా ఉందనుకోండి ఇతనే ఫైల్ చేస్తారు అండ్ ఇతను ప్రూవ్ చేసుకోవాలి వాటి వల్లనే వాళ్ళు పే చేయడం లేదు అనేది. ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 117 అండ్ క్లారిఫై దట్ ఎక్స్ప్రెషన్ ట్యాక్స్ డ్యూ ఇన్క్లూడ్స్ పెనాల్టీ, ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్ అండర్ ద యాక్ట్. సో ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ అంటే ఓన్లీ ట్యాక్స్ లయబిలిటీ వరకే కాదు, ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి ఇంట్రెస్ట్ కానీ, ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించిన పెనాల్టీ కానీ, ఆర్ ఏవైనా అదర్ సమ్స్ అండర్ దిస్ యాక్ట్ కానీ. దేర్ఫోర్ డైరెక్టర్ లయబిలిటీ కెన్ నాట్ బి కన్ఫర్డ్ టు ట్యాక్స్ అలౌన్ బట్ ఎక్స్టెండ్ టు పెనాల్టీ, ఇంట్రెస్ట్ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్ బై ద కంపెనీ. ఒకవేళ కంపెనీ పే చేయాల్సినది ఉంటే కంపెనీ పే చేయకుంటే ఆ కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, పెనాల్టీస్ కానీ అన్నీ ఇంపోజ్ చేస్తాము ఆ డైరెక్టర్ పైన. నెక్స్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ which could not be recovered from it, the tax recovery officer attached the properties of an erstwhile director for recovery thereof. It was contended by the director that a notice under section 156 had not been served on him and therefore the proceedings for recovery were not valid. What is the correct legal position? సో ఒక కంపెనీకి సంబంధించి ట్యాక్స్ డ్యూస్ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి, అందులో నుంచి రికవర్ చేసుకోలేకపోయినాము. సో ఆ డైరెక్టర్కి సంబంధించి రికవరీకి పెట్టినాము. డైరెక్టర్ ఏమంటున్నాడంటే 156 హ్యాడ్ నాట్ సర్వ్డ్ ఆన్ హిమ్ అండ్ రికవరీ ప్రొసీజర్ కూడా వన్ పైన వేయడానికి లేదు అని డైరెక్టర్ అంటున్నాడు. కరెక్టా కాదా? ఫస్ట్, ఇంతకుముందు మనం చెప్పినాము సెక్షన్ 179 ప్రకారం. సో 179 ప్రకారం ట్యాక్స్ లయబిలిటీ వస్తే ట్యాక్స్ డ్యూకి సంబంధించి ఇంట్రెస్ట్ కానీ, పెనాల్టీ కానీ, ఏదైనా అమౌంట్స్ కానీ ఈ డైరెక్టర్ లయబుల్ అవుతాడు అని, ఓన్లీ ట్యాక్స్ వరకే కాదని చెప్పినాము. సో ఇక్కడ 179 మళ్ళీ డీల్ చేస్తుంది. లయబిలిటీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫర్ అరియర్స్ డ్యూ ఫ్రమ్ ద కంపెనీ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద కంపెనీ. సో ఆ ట్యాక్స్ కంపెనీకి సంబంధించి ఏమైనా అరియర్స్ పే చేయాల్సినది ఉంటే సెక్షన్ 179 ప్రకారం లయబిలిటీ డైరెక్టర్ కూడా పే చేయాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో నెసెసిటీ టు ఇష్యూ నోటీస్ టు ఏ డైరెక్టర్ బికాస్ ద పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ టు హూమ్ లయబిలిటీ ఈజ్ ఫాస్టెడ్ ఈజ్ ఈక్వేటెడ్ టు దట్ ఆఫ్ అన్ అసెసీ ఇన్ డిఫాల్ట్. సో ఆ పర్సన్కి డైరెక్టర్కి సపరేట్గా నోటు ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీకి ఒక నోటీస్ ఇష్యూ చేసినాము 1 lakh పే చేయాలనేది, కంపెనీ పే చేయలేదు. ఇప్పుడు కంపెనీని పోయి అడగలేము కదా, ఎందుకంటే అది పర్సన్ కాదు కాబట్టి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ని అడుగుతాము. సో ఆ పర్సన్ డైరెక్టర్ వచ్చేసి నా పేరు పైన నాకు ఏం నోటీస్ రాలేదు, నేనేమి పెనాల్టీ పే చేయను ఆర్ నేనేమి ఇంట్రెస్ట్ పే చేయను అని చెప్తుంటే అట్లా కాదు, ఇతన్ని అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా తీసుకుంటాము. సో ఈ మస్ట్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ రిలేషన్ టు కంపెనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 224. ద పర్సన్ లయబుల్ అండర్ సెక్షన్ 179 would be deemed to be an assessee in default. సో ఎట్లా తీసుకుంటాము, assessee in defaultగా తీసుకుంటాము. అండ్ దిస్ మే బీ కాన్స్టెడ్ విత్ ఇన్ ద అరియర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ విచ్ మే బీ రికవర్డ్ ఫ్రమ్ ద erstwhile partners ఓన్లీ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 156. బట్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి పోతే పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్స్కి కంపల్సరీ నోటీస్ వస్తేనే పార్ట్నర్స్ లయబుల్ అవుతారు.
యాజ్ పర్ సెక్షన్ 156 ప్రకారం. 179 ప్రకారం డైరెక్టర్కి సపరేట్గా నోటీస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. బట్ 156 ప్రకారం పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్కి మాత్రం సపరేట్గా నోటీస్ వచ్చినప్పుడే వాళ్ళు లయబిలిటీలోకి వస్తారు. అండ్ డిఫాల్ట్ ఈజ్ కమిటెడ్ బై దెమ్. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా డిఫాల్ట్ కమిట్ అయింటే. నెక్స్ట్ అండర్ సెక్షన్ 179 ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట్ ఎనీ టైమ్ during the relevant previous year shall be jointly and severally liable for the payment of taxes which cannot be recovered from the company unless he prove that non-recovery cannot be attributed to any gross negligence, misfeasance or breach of duty on his part in relation to the affairs of the company. సో ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో ఏమన్నా లయబిలిటీస్ వచ్చినాయంటే అక్కడ జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ ఫర్ దట్ లయబిలిటీకి సంబంధించి. అండ్ అతను కంపెనీ నుంచి రికవర్ చేయలేనప్పుడు ఇతనే లయబిలిటీ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ ఆ కంపెనీ నుంచి రికవరీ చేయకపోవడానికి గల రీజన్ ఇతను అయ్యి ఉండకూడదు. ఆర్ అంటే ఇతను మిస్ఫియాసెన్స్ ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఆర్ ఇన్ ఆ పార్ట్ ఆఫ్ ఏమన్నా ఇతను ఇష్యూ చేయడం వల్ల అందుకే కంపెనీ పే చేయలేదు అని తెలిస్తే అట్లాంటి కేసెస్లో కానీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విజయ్ ఏజెన్సీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ కాన్స్టిట్యూటెడ్ బై 3 పార్ట్నర్స్. సో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 3 పార్ట్నర్స్ ఉన్నారు. విత్ ఈక్వల్ 3 రేషియో అంటే ఈక్వల్ రేషియోలో ఉన్నారు. వాజ్ డిజాల్వ్డ్ ఆన్ 1/4/2021 ఆఫ్టర్ ఏ సర్చ్. సో ఒక సర్చ్ జరిగింది. ఆ సర్చ్ జరిగిన తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్ని డిజాల్వ్ చేసినాము. ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ అవుట్ స్టాండింగ్ టు బి పేడ్ వాజ్ డిటర్మైన్డ్ వాజ్ 15 lakhs. సో 15 lakhs దాని యొక్క ఫర్మ్కి సంబంధించి 15 lakhs ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది. అవుట్ ఆఫ్ 3 పార్ట్నర్ 1 వాజ్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. సో ఒక పార్ట్నర్ ఏం చేసినాడు? ఇన్సాల్వెంట్ అయినాడు ఆన్ 18/3/2022కి బై ద కోర్టు చెప్పింది ఆల్రెడీ. నెక్స్ట్ ద అసెసింగ్ ఆఫీసర్ ఫర్ రికవరింగ్ ద డిమాండ్ అటాచ్డ్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ అదర్ 2 పార్ట్నర్స్ అండ్ కుడ్ రికవర్ అన్ అమౌంట్ ఆఫ్ 6 lakhs ఫ్రమ్ అకౌంట్ ఆఫ్ 1 such పార్ట్నర్. సో 3 పార్ట్నర్స్ మొత్తం 15 lakhs ఉంటే 15 lakhsలో ఒక ఇద్దరివి సీజ్ చేసినాము. 3వ పర్సన్వి సీజ్ చేద్దామంటే ఏం లేదు. ఇప్పుడు వేరే సచ్ అదర్ పర్సన్ ఏబిసి ఉన్నా అనుకోండి, సి ఇన్సాల్వెంట్ అయితే ఏబి దగ్గర నుంచి కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏ అకౌంట్లో క్యాష్ ఉందని ఏ అకౌంట్కి సంబంధించిన అమౌంట్స్ తీసుకోవాలి అని గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. యు ఆర్ ఆస్క్డ్ బై ద పార్ట్నర్ టు బి డిసాల్వ్డ్ ఫ్రమ్ ద అబోవ్ క్వశ్చన్ అబౌట్ ద లయబిలిటీ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు పే అవుట్ స్టాండింగ్ డిమాండ్. సో అవుట్ స్టాండింగ్ డిమాండ్లో ఒక పార్ట్నర్ వచ్చి నిన్ను అడుగుతున్నారు. సో ఇవారే కన్సల్టెంట్ కాబట్టి సో ట్యాక్స్ లయబిలిటీ అనేది వచ్చింది. ముగ్గురం పార్ట్నర్లో ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్, దట్ ఈస్ ఇంకా రిమైనింగ్ 2 పార్ట్నర్స్ ఉన్నాము. బట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా అకౌంట్ నుంచి అమౌంట్ మొత్తం తీసుకోవాలి అనుకుంటున్నారు. అవుట్ స్టాండింగ్ లయబిలిటీ నా డిమాండ్ ఎంతవరకు ఉంటుంది అనేది దీని యొక్క క్వశ్చన్. whether the action of assessing officer to attach the bank account of partners to recover the tax demand of the dissolved firm is justified. సో ఫర్మ్ డిసాల్వ్ అయిందని ఆ ఫర్మ్కి సంబంధించిన పార్ట్నర్స్ యొక్క అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ని అటాచ్ చేయడం కరెక్టా కాదా అనేది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 189(3) ఎవ్రీ పర్సన్ హూ వాజ్ అట్ ది టైమ్ ఆఫ్ డిసొల్యూషన్ ఎవరైతే ఉన్నారో ఏ పార్ట్నర్ ఆఫ్ ఫర్మ్ shall be jointly and severally liable for the amount of tax, penalty or other sum payable and all provisions of the act relating to assessment of such tax or imposition of such penalty or other sum shall apply. Therefore 3 partners still one was declared as insolvent by the court. సో ఒక పర్సన్ ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేసినప్పటికీ ఆర్ రిమైనింగ్ అంత దిల్ బి జాయింట్లీ అండ్ సెవరల్లీ లయబుల్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డ్యూ ఆఫ్ 15 lakhs. సో ఎంత ఉంది అవుట్ స్టాండింగ్ డిమాండ్? 15 lakhs ఉంది. సో 15 lakhsని పే చేయడానికి ముగ్గురు జాయింట్లీ అండ్ సెవరల్లీ ఇన్సాల్వెంట్స్. సో లయబుల్. After insolvency of one partner, the other 2 partners are jointly severally liable to pay such demand. సో ఒక పార్ట్నర్ ఎప్పుడైతే ఇన్సాల్వెంట్ అవుతాడో రిమైనింగ్ 2 partners ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయింట్లీ లయబుల్లీగా పే చేయాలి. అకార్డింగ్లీ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు అసెస్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ పార్ట్నర్స్ ఆఫ్ రికవరీ అవుట్ స్టాండింగ్ డిమాండ్ ఈజ్ కరెక్ట్. తర్వాత అండ్ అమౌంట్ 6 lakhs రికవర్డ్ బై అటాచింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈజ్ ఆల్సో ఇన్ ఆర్డర్. సో ఒకటే పార్ట్నర్ దగ్గర తీసుకోవచ్చు ఆర్ ఇద్దరు పార్ట్నర్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. జాయింట్లీ సెవరల్లీ లయబుల్ కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ఆర్ వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5.
there is a tax arrears of 52 lakhs payable by Super 6 Traders Private Limited relating to various assessment year. The court appointed a liquidator on 30/6/2021. The liquidator failed to notify his appointment to the assessing officer and also omitted to take note of the tax arrears. He sold some of the assets of the company and settled the suppliers due. What would be the legal consequences of the actions of the liquidator? So ఒక ట్యాక్స్ ఎరియర్ వచ్చింది. ఆ ట్యాక్స్ ఎరియర్కి సంబంధించిన కంపెనీ వచ్చేసి సూపర్ 6 ట్రేడర్స్ సంబంధించిన కంపెనీ అండ్ కోర్ట్ అనేది ఒక లిక్విడేటర్ని అపాయింట్మెంట్ చేసింది. ఆ లిక్విడేటర్ అపాయింట్మెంట్ అయినట్లు అసెసింగ్ ఆఫీసర్కి చెప్పలేదు అండ్ ఓమిట్ అయినాడు. అండ్ ట్యాక్స్ అరియర్స్ ఏమైనా వచ్చినామో ఓమిటెడ్ టు టేక్ అరియర్స్. ఈ సోల్డ్ సమ్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ సెటిల్ ద సప్లయర్స్ డ్యూ. సో కొన్ని సంబంధించిన ట్యాక్స్ కంపెనీకి సంబంధించిన అసెట్ని సేల్ చేసి ఆ వచ్చిన అమౌంట్స్ని ట్యాక్స్ పేమెంట్ చేయకుండా వాడు సప్లయర్స్కి పేమెంట్ చేసినాడు. సో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్ ఏమి అంటే యాజ్ పర్ సెక్షన్ 178 ద లిక్విడేటర్ ఆఫ్ సూపర్ 6 ట్రేడర్స్ హౌ టు గివ్ నోటీస్ ఆఫ్ హిజ్ అపాయింట్మెంట్ యాజ్ లిక్విడేటర్ విత్ ఇన్ 30 days ఆఫ్ హిజ్ అపాయింట్మెంట్ దట్ ఈస్ ఆన్ ఆర్ బిఫోర్ 30/7/2021. సో ఎప్పుడైతే లిక్విడేటర్ అపాయింట్ అవుతాడో 30/6/2021కి అపాయింట్మెంట్ అయినాడు. అపాయింట్మెంట్ అయిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల కంపల్సరీ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి అపాయింట్మెంట్ అయినట్లు టు ద అసెసింగ్ ఆఫీసర్ హ్యావింగ్ జ్యూరిడిక్షన్ టు ద అసెసీ ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీ. ఏ జ్యూరిడిక్షన్ ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆ జ్యూరిడిక్షన్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీకి కంపల్సరీ ఇంటిమేట్ చేయాలి విత్ ఇన్ 30 days లోపల. ఈ ఈజ్ డిపార్డ్ ఫ్రమ్ పార్టింగ్ with the assets of the company in his hand until he is notified by the assessing officer of the amount of tax arrears 52 lakhs in this case, except with the prior approval of principal commissioner, principal chief commissioner or chief commissioner or principal commissioner or commissioner. సో ఏవైతే అమౌంట్స్ ఉన్నావో ఆ కంపెనీకి సంబంధించిన అసెట్స్ మొత్తం హ్యాండెడ్ అంటిల్ హీ ఈజ్ నోటిఫైడ్ హ్యాజ్ ఏ అసెసింగ్ ఆఫీసర్. సో మొత్తం వీళ్ళ చేతిలోనే చూసుకున్నట్లు ఉంటుంది. ఆ వాటికి సంబంధించి లిక్విడేటర్ సేల్ చేయాలంటే లిక్విడేటర్ కంపల్సరీ వీళ్ళకి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో పోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఆన్ బీయింగ్ సో నోటిఫైడ్ ఈ హ్యాస్ టు సెట్ అసైడ్ అమౌంట్ ఈక్వల్ టు ద అమౌంట్ నోటిఫైడ్. సో ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీకి నోటిఫై చేసినామో అంత అమౌంట్ని సెట్ అసైడ్ అంటే పక్కకి తీసి పెట్టాలి. ఎప్పుడైతే అమౌంట్ సేల్ చేస్తామో అసెట్స్ సేల్ చేసినప్పుడు ఏదైనా అమౌంట్స్ వస్తే ఆ అమౌంట్ని సెట్ అసైడ్ అంటే పక్కకి తీసి పెట్టాలి రిలేటింగ్ టు ఇది ఇన్కమ్ ట్యాక్స్ అరియర్కి సంబంధించి ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ పెనాల్టీకి సంబంధించి అని చెప్పడం కోసం. Since liquidator has failed to notify the assessing officer of his appointment within time specified and as part of with the asset of the company in his hand the contravention of above provisions, he shall be personally liable for payment of tax which company would be liable to pay. సో కంపెనీ ఏదైతే పే చేయాల్సి ఉందో ఆ పే చేయాల్సిన అమౌంట్ లిక్విడేటర్ ఈజ్ లయబుల్. జనరల్గా కంపెనీకి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ కంపెనీనే పే చేసుకోవాలి. బట్ దిస్ కేస్ ఎప్పుడైతే లిక్విడేటర్ అపాయింట్ అయినాడో లిక్విడేటర్ అపాయింట్ అయ్యి విత్ ఇన్ 30 days లోపల వాళ్ళకి అసెసింగ్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయలేదు అట్లాంటి కేసెస్లో లయబిలిటీ లిక్విడేటర్ యొక్క పర్సనల్ అసెట్స్ అనేది లయబిలిటీకి వస్తాయి. నెక్స్ట్ మిస్టర్ శ్రీనివాసన్ వాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ who expires on 10/5/2022. An amount of 10 lakhs in cash was deposited into his saving bank account maintained in nationalized bank on 28/2/2022. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ ఉన్నాడు, అతను ఎక్స్పైర్ అయిపోయినాడు 10/5/2022కి ఎక్స్పైర్ అయినాడు. తర్వాత ఆ అమౌంట్ ఆఫ్ 10 lakhs ఇన్ క్యాష్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ ఇన్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆన్ 28/2/2022. ఫిబ్రవరిలో ఒక అమౌంట్ని డిపాజిట్ చేసిండా, ఎంత ఒక 10 lakhsని డిపాజిట్ చేసిండా, ఎక్కడ నేషనలైజ్డ్ బ్యాంక్లో డిపాజిట్ చేసినాడు. which was reported by the banker under section 285BA. A notice was issued by the assessing officer to Mr. Srinivasan, who was his legal representative, to file his return of income. Mr. Srinivasan has approached you as tax consultant at the course of action to undertake her, since he is unaware of her deceased husband's filing dealings. What will be the advice to Mrs. Srinivasan? So మిస్సెస్ శ్రీనివాసన్ అంటే అతని యొక్క వైఫ్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యింది. సో అతను హస్బెండ్ వచ్చేసి చనిపోయినాడు, హస్బెండ్ వచ్చేసి డెత్, అండ్ అతనికి సంబంధించిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలని నోటీస్ వచ్చింది, అండ్ వాటికి ఫైల్ చేయడానికి మీకు కన్సర్న్ అయినారు. ఫస్ట్
ఇక్కడ ద అడ్వైస్ టు మిసెస్ శ్రీనివాసన్ వుడ్ బి ఇన్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్ ఆర్ ఫాలోయింగ్ లైన్స్. సో మిసెస్ శ్రీనివాసన్కి మీరు ఏమని చెప్పాలి, ధైర్యం చెప్పాలి. నో ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటాము అని చెప్పాలి. దో మిస్టర్ శ్రీనివాసన్ ద లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాసన్. సో మిస్టర్ శ్రీనివాసన్కి ఏమేమవుతుంది, లీగల్ రిప్రజెంటేటివ్ అవుతుంది. వుడ్ బి డీమ్డ్ టు బి అన్ అసెస్సీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి ఒక పర్సన్ కావాలి. కాబట్టి ఆ పర్సన్ ఎవరు అంటే ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్ పర్సన్ ఆ పర్సన్ని తీసుకుంటాము. నెక్స్ట్ విచ్ మిస్టర్ శ్రీనివాసన్ వుడ్ హ్యావ్ టు లైబుల్ టు పే if he had not died in the representative and the sum of such Mr. Srinivasan manner and some extent to be researched. సో ఒకవేళ మిస్టర్ శ్రీనివాసన్ చనిపోయి లేకుంటే అంటే డెత్ కాకుండా ఉండింటే ఏదైతే అమౌంట్ ట్యాక్స్ లైబిలిటీ పే చేయాల్సినది ఉందా ఇన్ లైక్ మేనర్ అండ్ ద సేమ్ ఎక్స్టెంట్ యాజ్ ద డిసీజ్ పర్సన్. నెక్స్ట్ ఎనీ సమ్ ఇంక్లూడెడ్. ఇక్కడ ఎనీ సమ్ అని చెప్తే మనకి ఓన్లీ ట్యాక్స్ అమౌంట్ కాదు, ట్యాక్స్, penalty, interest or any other sum that would have been payable by her deceased husband. సో వాళ్ళ యొక్క చనిపోయిన హస్బెండ్ ఏవేవి పే చేయాల్సి వస్తుందో వాటన్నిటిని ఎవరు పే చేస్తున్నారో హస్బెండ్ వైఫ్ పే చేస్తున్నారు. రెగ్యులర్గా ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తారో వాళ్ళే పే చేయాలి. ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసిన పర్సన్ అతను, బట్ పేయబుల్ వచ్చేసి వైఫ్కి వచ్చింది. నెక్స్ట్ any sum includes tax payables of the tax liability of Mr. Srinivasan would be limited to the extent to which the estate of deceased is capable of meeting the liability. No prosecution can however be initiated of on Mrs. Srinivasan for any offence committed by her deceased husband. సో deceased husband ఏమన్నా ఫ్రాడ్ని కమిట్ అయింటే ఆ ఫ్రాడ్ కమిట్ అయినది మిస్సెస్ శ్రీనివాసన్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పనుకోవచ్చు. నెక్స్ట్ మిస్టర్ జయంత్ అండ్ మిస్టర్ బసంత్ క్రియేటెడ్ ఏ ట్రస్ట్ అవుట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ రిసీవ్డ్ అపాన్ డెత్ ఆఫ్ దేర్ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు. ఎవరు, మిస్టర్ జయంత్ అండ్ మిస్టర్ బసంత్ వాళ్ళ యొక్క ఫాదర్. అండ్ వీళ్ళు ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసినారు. అవుట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్స్ రిసీవ్స్ అపాన్ డెత్ ఆఫ్ విత్ దేర్ ఫాదర్. సో ఆ ఫాదర్ చనిపోయినాడు కదా, ఆ ఫాదర్ చనిపోయినప్పుడు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి కట్టిపోయినాడు. ఆ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారు. ఆ అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. హౌఎవర్ it is the discretion of trustees that they may either accumulate the net income of the trust or pay some of any to one or both of beneficiaries. సో ఇప్పుడు ట్రస్ట్ ఏమనుకుంటుందంటే మళ్ళీ ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా ట్రస్ట్ని రన్ చేద్దాం అనుకోవడం, ఆర్ ఎవరైతే చనిపోయినారో ఆ పర్సన్కి రిమైనింగ్ అమౌంట్ని పే చేయాలనుకున్నారు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ అమౌంటెడ్ టు 10,50,000. You are required to discuss the relevant provisions of Income Tax Act in regarding and calculation of tax liability by the trust ఎంత పే చేయాలి ఏం లేదు అనేది చెప్పాలి. The trust created by Mr. Jayant and Mr. Basant out of this insurance policy amount received upon and death of their father in a private discretionary trust, and it is vested with the trustees a discretionary power to pay beneficiaries or accumulate income as the trust is think fit. సో ఆ ట్రస్ట్ వేరే వాళ్ళకు ఉన్నప్పటికీ ఆ ట్రస్ట్కి సంబంధించిన లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పే చేయాల్సి వస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైవేట్ discretionary trust declared by a duly executed trust deed and where the shares of beneficiary are unknown, as this case may be, the trustee Mr. Jayant and Mr. Basant would liable to representative assessees. సో మిస్టర్ జయంత్ అండ్ మిస్టర్ బసంత్ వాళ్ళు రిప్రజెంటేటివ్ అసెస్సీగా ట్యాక్స్ లయబిలిటీలోకి వస్తారు. అండ్ వెన్ సిన్స్ ద షేర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ అన్నోన్, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నోన్ ఉంటే ఎంత వస్తుంది ఎంత లేదు, ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అట్ ద మ్యాక్సిమం మార్జినల్ రేట్. సో ఎంఎంఆర్ రేట్లో ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్ చేస్తాము. ఎంఎంఆర్ రేట్లో ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, యాక్చువల్గా 30% plus 37% surcharge plus 4% cess. The tax payable would be 4,48,812, that is 42.744. 10,50,000 పైన అంత అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ పే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8.
Mrs. SB and Co, a partnership firm carrying on the trading activity. So trading activity lo unnaru SB and Co, and it has filled all its returns promptly up to the assessment year 21-22. The firm suffered loss after year due to market conditions and some of major debtors defaulted in payment of their dues. సో ఇప్పుడు ఏమైంది, కంపెనీ యొక్క పొజిషన్ అనేది బాగా లేదు. సో అంత లాసెస్ వస్తున్నాయి, అంత డెటర్స్ పేమెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించి ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద పార్ట్నర్ ఆన్ 28/6/2021 when scrutiny assessment for the assessment year 1920 was in progress that the business of the firm should be continued, and notice of discontinuance of business was given to the assessing officer on 10/7/2021. In these circumstances, you are required to advise of the tax implication of the firm. First, in this case, the business of the firm with SB and Co has been discontinued when scrutiny assessment of assessment year 1920 was in progress. సో మిడిల్లో డిస్కంటిన్యూ అయ్యంటే అది ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంటే, అండ్ నోటీస్ ఆఫ్ డిస్కంటిన్యూయన్స్ వాజ్ గివెన్ టు ద అసెసింగ్ ఆఫీసర్ ఆన్ 10/7/2021. The firm, however, filed return of income up to assessment year 21-22. As per section 189, the assessing officer is required to make an assessment of the total income of the firm if no such discontinuance has taken place. Accordingly, all the provisions of Income Tax Act 1961, including provisions relating to levy of penalty or any other sum payable or under any provisions of the Act, shall be assessment. If the assessing officer is satisfied that the firm was guilty of any act for which penalty can be imposed under the Act, he may direct imposition of penalty. సో పెనాల్టీ కూడా ఇంపోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంపోజ్ ఎవరిపైన, ఎవరీ పర్సన్ who was a partner at the time of discontinuance would be jointly and severally liable for the amount of tax, penalty or any other sum. సో ఎవరెవరు లైబుల్ వస్తారు అట్ ద టైమ్ ఆఫ్ డిస్కంటిన్యూయన్స్. ఆ డిస్కంటిన్యూయన్స్ జరిగేటప్పుడు ఎవరెవరైతే ఆ పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ అందరూ పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్ అమౌంట్. ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ అంటే ఏమి, ట్యాక్స్ అమౌంట్ అంటే ఓన్లీ ట్యాక్స్ అమౌంటే కాదు, ట్యాక్స్ కావచ్చు, పెనాల్టీ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఏదైనా సమ్ పేజబుల్ కానీ. ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 వుడ్ అప్లై టు ఎనీ సచ్ అసెస్మెంట్ ఆర్ ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీ ఆర్ అదర్ సమ్. In this case, since the discontinuance has taken place after scrutiny assessment proceedings for assessment year 1920 has commenced, the proceedings may be continued against the person who are partners of the firm at the time of discontinuance for the stage at which the proceedings stood at the discontinuance. సో ఏవైతే అసెస్మెంట్ జరుగుతున్నావో, ఏవైతే పెండింగ్ అసెస్మెంట్ ఉన్నావో వాటన్నిటికి సంబంధించిన లయబిలిటీకి ఎవరు లయబుల్ అవుతారో, ఎవరైతే అట్ ది టైమ్ ఆఫ్ డిస్కంటిన్యూయన్స్ ఉన్నారో వాళ్ళందరూ లయబుల్లోకి వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? Mrs. Suhas and Co. is a partnership firm carrying on trading activity. It has filed all its returns promptly up to the assessment year 2021. The firm suffered losses year after year due to market conditions, and some of its major debtors defaulted in payment of their dues. సో ఫర్మ్ అనేది ప్రాపర్గా ప్రాఫిట్స్ వచ్చింది, ప్రాపర్గా పేమెంట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఈ ఇయర్లో అది లాస్ వస్తుంది, అండ్ వాళ్ళకి సంబంధించిన డెటార్స్ అమౌంట్స్ పేమెంట్ చేయడం లేదు డిఫాల్ట్కి సంబంధించి. ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద పార్ట్నర్ ఆన్ 17/9/2021 when the scrutiny assessment for the assessment year 1920 was in progress. The business of the firm shall be discontinued, and notice of discontinuance of business was given to the assessing officer. సో వాళ్ళు పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు, బిజినెస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ని డిస్కంటిన్యూ చేసి ఆ డిస్కంటిన్యూస్ సర్టిఫికేట్ని అసెసింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి అనుకుంటున్నారు ఆన్ 12/12/2021. ఇన్ సర్కమ్స్టెన్సెస్ యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ద ఫర్మ్. సో ఆ ఫర్మ్కి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ ఎవరు పే చేయాలి అంటే, ట్యాక్స్ లయబిలిటీ అట్ ది టైమ్ ఆఫ్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ అందరూ, ఆల్ పార్ట్నర్స్ ఆర్ లయబుల్ ఫర్ tax liability. So in this case, the business of the firm of Mrs. Suhas and Co. has been discontinued, where scrutiny assessment of assessment year was in progress, and notice of discontinuance was given to the assessing officer on 12/12/2021. సో ఆల్రెడీ ఒక అసెస్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అయిన దానికి వీళ్ళు మేము బిజినెస్ని క్లోజ్ చేస్తున్నామని నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. సో assessing officer on 12/12. So the firm has however filed written on time
up to assessment year 2021 as per section 189. The assessing officer is required to make an assessment to the total income of the firm. Has if so no such discontinuance has taken place. సో ఆ రిటర్న్ ఏదైతే ఫైల్ చేసినారో ఒకవేళ డిస్కంటిన్యూ కాకుంటే ఎట్లయితే చూస్తామో అట్లనే చూడాల్సి. అకార్డింగ్లీ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు లెవీ ఆఫ్ పెనాల్టీ or any other sum chargeable under any provisions of the act would apply to such assessment. If the assessing officer is satisfied that the firm was guilty of any act for which penalty was imposed under the act, he may directly impose of penalty. So every person who is a partner at the time of discontinuance would be liable to pay penalty. ఆ అమౌంట్ ఏదైతే పెనాల్టీ అమౌంట్ వస్తుందో ఆర్ ఎనీ అదర్ సమ్. In this case, since the discontinuance has taken place after scrutiny assessment proceeding for assessment year 21-22 has commenced, so the proceedings may be continued against the person who are the partners of the firm at the time of discontinuance from the stage at which the proceedings stood at the time of discontinuance. సో డిస్కంటిన్యూన్స్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ లయబుల్ అవుతారు ఇన్ దిస్ కేస్లో. సో ఈ క్వశ్చన్లో ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డిస్కంటిన్యూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్యాక్స్ లయబిలిటీకి పేయబుల్ వస్తారు. జాయింట్లీ అండ్ సెవరల్లీ పే చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద లయబిలిటీ ఇన్ స్పెషల్ కేసెస్కి సంబంధించి.